అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. లేనిపోని ఛాలెంజ్లు చేసి బీఆర్ఎస్ మరోసారి బోర్లా పడింది. ఏదో రకంగా వార్తల్లో ఉండాలనే తపనతో కేటీఆర్ వేసిన ఎత్తుగడ అసలుకే మోసం తెచ్చింది. రైతులకు ఎవరేం చేశారో ప్రెస్ క్లబ్లో చర్చిద్దాం రమ్మంటూ కేటీఆర్ చేసిన హడావుడికి కాంగ్రెస్ మామూలుగా కౌంటర్ ఇవ్వలేదు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులకు ఏం చేశామో వివరిస్తాం, అలాగే మీ ఏడాదిన్నరలో మీరేం చేశారో రైతులకు చెప్పండి, ఎవరిది రైతు ప్రభుత్వము తేల్చుకుందామని సవాల్ చేశారు కేటీఆర్. ప్లేస్ మీరే డిసైడ్ చేయండి, టైం మీరే డిసైడ్ చేయండి. ఆఖరికి నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ కు రమ్మంటే కూడా తప్పకుండా వస్తాం. కానీ మీరు ఏ అంశం మీద చర్చ పెట్టినా మేము సిద్ధంగా ఉన్నాం. కేసీఆర్ తయారు చేసిన గులాబీ దండు, గులాబీ సైనికులం సిద్ధంగా ఉన్నాం. దీనికి కాంగ్రెస్ కూడా సై అంది. కాకపోతే ప్రెస్ క్లబ్లోనూ పబ్బుల్లోనూ కాదు, రాష్ట్ర అసెంబ్లీలోనే మాట్లాడదాం, కేసీఆర్ రావాల్సిందే. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ దీని మీద మాట్లాడాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డి విసిరిన ఛాలెంజ్ పై బీఆర్ఎస్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. ఓవరాల్గా ఈ గేమ్లో కాంగ్రెస్కే ఎడ్జ్ దొరికింది. కేసీఆర్ అసెంబ్లీకి రాడు, కేసీఆర్ చట్టసభల్లో మాట్లాడాడు, ఆయన ఫామ్ హౌస్లోనే ఉంటాడు. ముఖ్యమంత్రిగా ఉన్నా ఫామ్ హౌస్లోనే ఉండి తీరతాడు. ప్రతిపక్ష నేతగా ఉన్నా ఫామ్ హౌస్లోనే కేసీఆర్ ఉంటాడు. బీఆర్ఎస్కి ఉన్న ఈ ఒక్క బలహీనతే కాంగ్రెస్కి ఆయుధం అయిపోయింది. కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సిందే, మాట్లాడాల్సిందే. ఏ సబ్జెక్టు పైనైనా ఆయనకు మేము అసెంబ్లీలో సమాధానం చెప్తామంటూ ఘాటుగా రివర్స్ అటాక్ ఇస్తున్నారు హస్తం నేతలు. దీనిపై కేటీఆర్ అండ్ బ్యాచ్ సమాధానం చెప్పలేకపోతున్నారు. నువ్వు ఊకే రచ్చ చేయడం బంద్ చేయి. నీకు చేతనైతే నీ ఇష్టమున్న డేట్ పెట్టు. నువ్వు పెట్టిన డేట్కి అసెంబ్లీకి వస్తాం, చర్చ చేస్తాం, ఒప్పిస్తాం. నిన్ను కాదు, రాష్ట్ర ప్రజలందరికీ నిజానిజాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రోజైనా ఎప్పుడైనా మేము చర్చకు సిద్ధం. ఒకటే షరత్ ఏంటంటే మైక్ కట్ చేయొద్దు, అసెంబ్లీని వాయిదా వేసుకొని పారిపోవద్దు. కేసీఆర్ అనే వ్యక్తి కాగితం పులి లాంటోడు. కేసీఆర్ని ఓ గాజు భవంతిలో పెట్టి ఆయన్ను ఓ మహాశక్తిగా చూపిస్తూ కేసీఆర్కి ఓ జాతీయ నాయకుడు స్థాయిలో ప్రొజెక్షన్ ఇస్తూ తెలంగాణ జాతిపితగా అభివర్ణిస్తూ బీఆర్ఎస్ వేసే రకరకాల పిల్లి మొగ్గలు తరచూ ఆ పార్టీ నేతలను అబాసుపాలు చేస్తున్నాయి. మరోసారి కేసీఆర్ని కేటీఆరే అబాసుపాలు చేశాడు. కేసీఆర్కి ఇంత అహంభావం ఎందుకు? పార్టీ ఓడిపోతే అసెంబ్లీకి రాకూడదా? అసెంబ్లీలో మాట్లాడకూడదా? అసెంబ్లీ అనేది ఓ చట్టబద్ధమైన సభ, అక్కడ మాట్లాడకుండా ప్రెస్ క్లబ్లో మాట్లాడదాం, కేసీఆర్ బదులు మేం మాట్లాడతామని కేటీఆర్, హరీష్ రావులు వాదించడం జనానికి కూడా చికాకు తెప్పిస్తోంది. కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సిందే, ప్రతిపక్ష నేతగా ఆయనే మాట్లాడాలి, ఆయన మాట్లాడితేనే మేము సమాధానం చెప్తాం, అన్ని విషయాలు డిస్కస్ చేస్తాం అన్న ఒక్క పాయింట్ పైన నిలబడిన కాంగ్రెస్ అదే పాయింట్పై బీఆర్ఎస్ని ఆడుకుంటోంది. కేటీఆర్ నేను ఎక్కడికైనా వస్తా, ఏదైనా మాట్లాడతా అని ఎన్నిసార్లు చెప్పినా, ఎంత యాగీ చేసినా కాంగ్రెస్ డిమాండ్కి మాత్రం సమాధానం చెప్పలేకపోతున్నారు. ప్రెస్ క్లబ్ వద్దకు వెళ్ళి కేటీఆర్ చేసిన హంగామాకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఘాటైన సమాధానం ఇలా లేదు. మీరు ఒప్పుకుంటే కేసీఆర్ ఫామ్ హౌస్కే వస్తాం, అక్కడే మా అసెంబ్లీ నిర్వహిస్తాం, కేసీఆర్ను చర్చలో పాల్గొనమనండి అని రేవంత్ సవాల్ చేశారు. ఎక్కడిపోతుంది స్వామి, ఎర్రవల్లి ఫామ్ హౌస్కు నేనే మా మంత్రుల బృందాన్ని పంపిస్తాను, ఏం ప్రాబ్లం లేదు. తారీఖు చెప్పు, మొత్తం ఈ సెటప్ అంతా తీసుకొని వస్తారు మా వాళ్ళు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే చర్చ పెడతాము. చంద్రశేఖరరావు గారి ఆరోగ్యం అంత గొప్పగా లేదు, రావడానికి ప్రయాణం చేయడానికి ఏమైనా ఆరోగ్యం సహకరించకపోతే మీరు కుర్చీ వేసుకొని అక్కడ కుర్చీలో కూర్చోండి. చంద్రశేఖరరావు గారు కాదు కూడదు అని ఒకవేళ అంటే చంద్రశేఖరరావు గారు పిలిస్తే నేను కూడా వస్తా. నాకేం బేసిజాలు లేవు. ప్రజాప్రతినిధుల సమావేశానికి నేను కూడా వస్తాను. తారీఖు నిర్ణయించండి. క్లబ్బులు పబ్బులు అంటేనే మాకు కొంచెం ఇబ్బంది. మమ్మల్ని క్లబ్బులు పబ్బులకు పిలిస్తే రాలేం, మేము ఆ సంస్కృతిలో పెరగలేదు అని అనడం ద్వారా కేటీఆర్ని కేసీఆర్ని కలిపి కుమ్మేశారు రేవంత్. వీధుల్లో కాకుండా, క్లబ్బుల్లో కాకుండా, పబ్బుల్లో కాకుండా, ప్రజల ముందు చులకన కాకుండా చట్టసభలలో మనం చర్చ చేసుకుందాము. రండి, మీ అనుభవంతో మీ చేసిన ప్రయత్నాలన్నీ వివరించండి.
రాజ్యాంగబద్ధంగా అసెంబ్లీలో చర్చిద్దామని చెప్పడం ద్వారా ఈ ఓవరాల్ గేమ్లో రేవంత్ అండ్ టీం ఎడ్జ్ తీసుకుంది. అసెంబ్లీలో కాకుండా ప్రెస్ క్లబ్లోనూ ఇతర ప్రైవేట్ ప్రాంతాల్లో చర్చ పెడదామని కేసీఆర్ మాత్రం ఎక్కడ చర్చ చేసినా ఆయన హాజరు కాబోడని చెప్పడం ద్వారా ఓవరాల్ గేమ్లో టీఆర్ఎస్ చేతులెత్తేసింది. రేవంత్ ఛాలెంజ్ చేసిన తర్వాత ఒక్క బీఆర్ఎస్ నేత కూడా దీనిపైన మాట్లాడలేదు. ఇప్పుడు కేసీఆర్ ఆరోగ్యాన్ని సాకుగా చూపి చర్చ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఉంది బీఆర్ఎస్. మొత్తం మీద సీఎం రేవంత్ ఎదురుదాడితో బీఆర్ఎస్ తలవంచుకునేలా తప్పేలా లేదు. అయినా రాజ్యాంగపరంగా ఏర్పడిన అసెంబ్లీని వదిలేసి ఎక్కడో చర్చిద్దాం అనడం ద్వారా తన నిరంకుశ వైఖరిని మరోసారి బయట పెట్టుకున్నాడు కేటీఆర్. అసెంబ్లీకి రావడానికి ఏ విషయం పైనైనా చర్చించడానికి భయపడుతున్నారనేటువంటిది మరోసారి బయటపడింది. కేసీఆర్ని ఓ మహాశక్తిలా చూపించి అందరినీ భయపెడతాం అనుకునే ఆయన కుటుంబ సభ్యుల డొల్లతనం మరోసారి బయటపడింది.